Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఇన్స్టెంట్ టమాటో పికిల్ చేస్తున్నాను. 2 months వరకు నిల్వ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ టమాటోకి ముచ్చుకలు తీసేసి ఇలా కోసేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవాలండి. దానికి కేజీన్నర ఉంటాయన్నమాట టమాటో. 1.5 kg టమాటోస్ అండి. చూసారా, పెద్ద మిక్సీ ఇది. దీంట్లో కొంచెం చింతపండు కూడా మిక్సీ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లిపాయలు, ఇవన్నీ మిక్సీ చేసేసుకుందాం. చూసారా, ఇలా మిక్సీ చేసేసుకున్నాం మొత్తం టమాటో ప్యూరీ అంతా. వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం చింతపండు వేసి మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడేమో మంచి నువ్వుల నూనె వేస్తున్నానండి. కొంచెం చాలు నువ్వుల నూనె వేసాను. ఇది వేడెక్కాక ఈ టమాటో మిశ్రమం వేసుకుందాం. చూసారా, నువ్వుల నూనె బాగా వేడయిందండి. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమం అంతా వేసుకుందాం. తర్వాత కల్లుప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది. ఇన్స్టెంట్ టమాటో పికిల్ అండి ఇది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నామండి. టమాటో ఇన్స్టెంట్ పికిల్కి నువ్వులు వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం. కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాం. పోపు వేయడం చూపిస్తున్నాను మీకు. ఇది వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడి అంతా రెడీ అయ్యాక అప్పుడు లాస్ట్లో చల్లారాక కలపాలండి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఒక టేస్ట్ వస్తుంది, చల్లారాక కలిపితే ఇంకో టేస్ట్ వస్తుందండి టమాటో పికిల్. నేను 2 varieties చేస్తాను అన్నమాట. చూసారా, ఇన్స్టెంట్ టమాటో పికిల్ అలా ఆయిల్ ఊజవుతుందో లోపల నుంచి. ఈ మూమెంట్లో మనం కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం మేథి పౌడర్, పోపు కలిపి వేపుకున్నాం కదండి. పోపు అంతా వేసేసుకున్నాం దీంట్లో. అంతేనండి, ఇన్స్టెంట్ టమాటో పికిల్ రెడీ టు సర్వ్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ వ్యూయర్స్. మై లవ్లీ వ్యూయర్స్, ఇన్స్టెంట్ టమాటో పికిల్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక జాడీలో డిష్ అవుట్ చేసుకుందాం. 2 months బయటైనా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 to 5 months ఉంటుంది. అంతే, మరి దీన్ని ఊరికనే వదులుతామా మనం?
దీంట్లో కొంచెం రైస్ వేసుకుని కలిపేసుకుందాం. మీకో ముద్ద నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అండి, మంచి టేస్టీగా ఉంది. ఇప్పుడే వేడివేడిగా చేశాం కదా, ఫీల్ లైక్ ఈటింగ్ విత్ రైస్ అండి. ఓకే మై లవ్ యూ వ్యూయర్స్, బాయ్ వ్యూయర్స్, మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ.